ఒకానొకప్పుడు జగన్కు రైట్ హ్యాండ్, పార్టీలో నెంబర్ 2. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చీటికి మాటికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద చెత్తవాగుడు వాగేవాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన నోరు మోగపోయింది. 6 నెలలుగా ఉలుకు పలుకు లేని విజయసాయిరెడ్డి హఠాత్తుగా నోరు విప్పాడు. ఈ మధ్యకాలంలో ఎక్స్లో కూడా కనపట్టలేదు. 4-5 రోజుల క్రితం సిఐఐ సదస్సులో చేసుకున్న ఎంఓయూల మీద తన అభిప్రాయం చెప్పాడు. మొన్న శనివారం నాడు తన రాజకీయ భవిష్యత్తు మీద మాట్లాడాడు. ఇప్పుడు ఆయన రైతంట, కానీ ఎక్కడ వ్యవసాయం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఏ పార్టీలో చేరలేదంట, ఎవరూ పిలవలేదంట. టీడీపీ, జనసేన పిలిచే అవకాశం లేదు. ఒకవేళ ఆయన వస్తానన్నా తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు అయితే అస్సలు ఒప్పుకోరు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్కు మంచి స్నేహం ఉందని, పవన్ని తాను ఏమీ అనలేదని ఇలా పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఒక విషయంలో మాత్రం నిజం చెప్పాడు. అదేంటంటే జగన్పై తనకున్న ప్రేమని చెప్పకనే చెప్పాడు. జగన్ మంచోడు, పక్కనున్న వాళ్లే ఆయన్ను చెడగొడుతున్నారన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు. బీజేపీలో చేరడానికి బీజేపీ ఆఫీస్ ముందు ఎదురు చూస్తున్న సాయిరెడ్డి వైసీపీ నుంచి బయటికి వచ్చిన జగన్ గురించి పల్లెత్తు మాట కూడా అనటం లేదు. చివరకు మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. కొత్త మద్యం విధాన రూపకల్పన జరిగింది సాయిరెడ్డి కనుసనలోనే. ముడుపులకు తెరలేపింది కూడా సాయిరెడ్డి ముఠానే. ఇప్పుడు ఇండైరెక్ట్గా జగన్ భజన చేసే సాయిరెడ్డి జగన్ గురించి నెగిటివ్గా మాట్లాడతాడని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత అమాయకులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. జగన్ అవినీతి కేసులో నెంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి త్వరలో మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని సెలవివ్వటం కొసమెరపనే చెప్పాలి.